నూతనకల్ మండలం గుండ్లసింగారం డ్యామ్ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి అందరూ. డ్యామ్ కనుక తెగితే ఎంత ప్రమాదకరమో చూడండి. సూర్యాపేట వరంగల్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న గుండ్లసింగారం బ్రిడ్జి చాలా కొన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లంలో ఉన్నది, కానీ ఎవరూ పట్టించుకున్న నాదులు లేరు. మీకు ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరించి చూపడం జరుగుతుంది. కొంచెం ఇది పై అధికారుల వరకు కొంచెం వెళ్ళేటట్టు సెండ్ చేయండి. మీకు పూర్తి వివరాలు పూర్తి వీడియో ద్వారా మీకు చూపెడతాను. డ్యామ్ దగ్గర నుండి మరి మీకు పూర్తిగా వివరిస్తాను. ఎందుకంటే ఇది ఒకటే రహదారి జరగడం వల్ల బస్సులు, లారీలు, రోజువారీ వెళ్ళే ఉద్యోగస్తులు అంత ప్రమాదకరం ఉంది. ఇది కనుక ఏమన్నా ప్రాబ్లం వస్తే పోవడానికి కూడా ఎటువంటి ఇంకో దారి లేదు. వెళ్ళాలంటే అటు అరవపల్లి మించి తుంగతుర్తి మించి వెళ్ళాలి. ఇంకో దారి వచ్చేసి ఏపూర్ మించి వెళ్ళాలి. మీకు పూర్తిగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూపెట్టడం జరుగుతుంది, బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి చూపడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ అధికారుల వరకు వెళ్ళే దాకా షేర్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి. అందరు చూడండి, ఇది వరంగల్ నెక్స్ట్ సూర్యాపేట హైవే బ్రిడ్జ్. ఇంతసేపు చూపెట్టానుగా మీకు. చూడండి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. చూడండి బ్రిడ్జి ఎలా పురావస్థకు చేరుకుందో. మొన్న అనగా 6/9/2024 రోజు వచ్చిన వర్షానికి కొట్టుకపోయిన బ్రిడ్జి. చూడండి పక్కన ఎంత పెద్ద గుంట పడ్డదో. బండ్లు చూడండి ఎలా వెళ్తున్నాయి. అందరూ దయచేసి ఇది ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి నా యొక్క చిన్న మనవి. దీనివల్ల నాకు ఒరిగేది ఏం లేదు, కానీ బ్రిడ్జి కొత్తగా నిర్మించాలని నా యొక్క తపన. ఇప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు అటు ఒకటి దిమ్మె, ఇటు ఒక దిమ్మె, నెక్స్ట్ అటు సైడ్ ఒక దిమ్మె, ఇటు సైడ్ ఒక దిమ్మె నిర్మించడం జరిగింది. దానివల్ల కొంచెం సపోర్టింగ్ ఉండేది బ్రిడ్జికి. ఇప్పుడు ఆ బ్రిడ్జికి పక్కన మరి ఒక గుంత ఏర్పడడం వల్ల చాలా ప్రమాదకరంగా మారింది. పక్కన గ్రామస్తులు అటువైపు వెళ్లకుండా కొంచెం కట్టెలు అవి పెట్టడం జరిగింది. అందరూ దయచేసి ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకెళ్లేటట్టు ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే ఈ బ్రిడ్జి చూడండి, మీకు ఒక బస్సు చూపెడతాను ఇప్పుడు. సూర్యాపేట హన్మకొండ నుంచి వస్తుంది. అది మెయిన్ రహదారి ఇదే అన్నమాట, వరంగల్ టు సూర్యాపేట. కాబట్టి బ్రిడ్జ్ కొత్త నిర్మాణం అయ్యేంతవరకు ఉన్నతాధికారులకు షేర్ చేస్తూనే ఉండండి.